గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 నుండి 2025 వరకు అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశిలో వృశ్చిక రాశిలో ఒక నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది, ఈ 2024 సంవత్సరంలో ఉన్న 12 నెలల్లో ఏ ఏ నెలలు మీకు బాగా అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ నెలల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, వైవాహిక జీవితం పరంగా ఎలా ఉంటుంది అని షార్ట్గా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందితే 4వ పాదంలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. విశాఖ నక్షత్ర జాతకులకు మాత్రం కెరీర్లో మార్పులు చేసుకోవటానికి 2024 సంవత్సరం అనేది అనుకూలమైనటువంటి సమయం అండి. మీకు ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా అవకాశాలు మాత్రం బాగానే వస్తాయండి. సంగీతం, రచన, క్రీడలు, కళలకు సంబంధించిన వృత్తులలో ఎవరైతే ఉన్నారో 2024 సంవత్సరంలో మాత్రం ఆ విశాఖ నక్షత్ర జాతకులు మంచి పనితీరును కనబరుస్తారు. కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే వెతుకుతున్నారో వారికి సంవత్సరంలోని మొదట్లో కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతాయండి. కొంత ఆలస్యం తర్వాత, ఓపిక నశించిన తర్వాత ఉద్యోగాన్ని పొందుతారు. ఒక రకంగా వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే, బాగా ఆకలి మీద ఉన్నవారికి మామిడి పండు దొరికినట్లుగా ఉంటుంది. ప్రమోషన్ సంబంధిత విషయాలు ఈ సంవత్సరంలో ఆలస్యం అవుతాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం వారు కోరుకున్న చోట బదిలీ జరుగుతుంది. ఆలస్యమైన ప్రభుత్వ ఉద్యోగ కోరిక కూడా 2024 సంవత్సరంలో కొన్ని కష్టాల తర్వాత నెరవేరే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు ఈ సంవత్సరంలో పురోగతిని సాధిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన కొంతమంది కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం వస్తుంది, కాదనట్లేదు, కానీ ఆలస్యం అవుతుందండి. ఆర్థిక విషయాల్లో నష్టాలు తక్కువే, పురోగతి కూడా తక్కువే. పెద్దగా డెవలప్మెంట్ అయితే ఉండదండి. ఈ సంవత్సరంలో ఆశించినటువంటి డబ్బు అయితే రాకపోవచ్చు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా సకాలంలో తిరిగి ఇవ్వబడదు. అయితే నష్టపోయే సూచనలు అయితే తక్కువగానే ఉంటాయి. భారీగా సంపాదించే సూచనలు కూడా తక్కువే. స్టాక్ మార్కెట్లలో కానీ లేదా షేర్ మార్కెట్ల వంటి పెట్టుబడుల్లో లాభాల కంటే కూడా ఎక్కువగా నష్టాలనే పొందుతారు. ఊహాగానాల ద్వారా మాత్రం ఈ నక్షత్ర జాతకులు ఎక్కడా కూడా పైసా కూడా పెట్టకపోవటమే మంచిది. 2, 3, 4 పాదాల వారితో కంపేర్ చేసుకున్నట్లయితే పెట్టుబడులు కాస్త 1వ పాదం వారికి అనుకూలంగా ఉంటాయి. కానీ 2, 3, 4 పాదాల వారికి మాత్రం ఇటువంటి విషయాల్లో పెట్టుబడి అస్సలు కలిసి రాదండి. క్రికెట్ బెట్టింగులు కానీ, రాజకీయానికి సంబంధించిన బెట్టింగులు, ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి కొంత ధనాన్ని పెట్టి నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల స్కూల్ ఫీజులు కానీ లేదా కుటుంబ సభ్యుల అవాంఛనీయ ఖర్చులు కూడా మీకు కాస్త తలనొప్పిని కలిగిస్తాయి. కానీ 2024 సంవత్సరంలో మాత్రం కొంత మొత్తంలో తప్పకుండా ధనాన్ని ఆదా చేయగలుగుతారు. ఈ సంవత్సరంలో బంగారం కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొత్తడి మీద ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బంగారం రూపంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ విశాఖ నక్షత్ర జాతకులు మాత్రం బెట్టింగుల జోలికి కానీ, పేకాట జోలికి కానీ ఇలాంటి వాటి జోలికి పోకపోవటమే మంచిది. అత్యాశకు కూడా దూరంగా ఉండండి. అటువంటి వాటికి దూరంగా ఉన్నట్లయితే ఆర్థిక పరంగా సాఫీగా సాగిపోతుంది. లేకపోతే మాత్రం నష్టపోయే అవకాశాలు, రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు. అలాగే ముందు చెప్పినట్లుగా విశాఖ నక్షత్ర జాతకులు ఎక్కువగా పెట్టుబడులు పెడతారు. ఈ సంవత్సరంలో రుణం తీసుకుని కొత్త ఇల్లు కొనుగోలు చేయటం కానీ, వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఏదైనా ప్రాపర్టీ పైన పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఖరీదైన బహుమతులను పొందుతారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులు లేదా పత్రాలను తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళైన వారికి శృంగార సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. అయితే విశాఖ నక్షత్ర జాతకులు మాత్రం ప్రేమ పేరుతో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మీ గుండెల్లో మంటను కలిగిస్తాయి. ముఖ్యంగా మగవారు అందంగా ఉన్న స్త్రీలకు ఆకర్షితులవుతారు. ప్రేమ పైన ఆసక్తి పెరిగి ఒకరి చేతిలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. 2024 సంవత్సరం పూర్తయ్యే లోపు మీరు జాగ్రత్తగా కనుక ఉండకపోతే ప్రేమ విషయంలో జీవితంలో కొన్ని తీవ్రమైన సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు. సాఫీగా సాగిపోయే మీ జీవితంలో మీరే ప్రేమ పేరుతోనూ అత్యాశకు పోయి బెట్టింగులు వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి జీవితంలో కష్టాలను తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి విశాఖ నక్షత్ర జాతకులు నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. బెట్టింగులు వంటివి కానీ రాజకీయాలకు సంబంధించిన గొడవల్లో మాత్రం వేలు పెట్టకండి. అలాగే మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నా సరే వారు ఎలాంటి వారో తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయండి తప్ప అందంగా ఉన్న వాళ్ళందరూ మంచివారు కాదండి. ఈ సంవత్సరంలోని సెప్టెంబర్ మాసం తర్వాత ఒక ప్రముఖ వ్యక్తిని కలుసుకునే సువర్ణ అవకాశాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగానే ఉంటుంది. వైవాహిక జీవితంలో మాత్రం పెద్దగా సమస్యలు ఉండవు. కానీ కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు మీకు తలనొప్పిని తెచ్చిపెడతాయి. ఈ సంవత్సరంలో మీ స్వయంకృత అపరాధాలే ఎక్కువగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే సాఫీగా సాగిపోయే జీవితంలో దారికి పోయే దరిద్రాన్ని తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి శ్రీ క్రోధినామ సంవత్సరంలో విశాఖ నక్షత్ర జాతకులకు మాత్రం తొందరపాటు తగదు అని చెప్పవచ్చు. గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. నిరంతరం జ్వరం రావటం కానీ లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. అయితే మీ కుటుంబ సభ్యులలో ఎవరైతే వయసు పైబడిన వారు ఉన్నారో అంటే పెద్దవారు ఉన్నారో వారి ఆరోగ్యం మాత్రం మెరుగుపడుతుంది. ఈ 2024 సంవత్సరంలో మీరు చేసే ప్రయాణాలు పెద్దగా విజయవంతం కావు. ప్రయాణాల విషయంలో అనేక ఆటంకాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ నక్షత్రంలో జన్మించిన పెద్దవారు తీర్థయాత్ర ప్లాన్స్ కనుక చేసుకున్నట్లయితే అత్యవసరం కారణంగా చివరి క్షణంలో ఆ ప్లాన్స్ వదిలివేయాల్సి వస్తుంది. అవి క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగ నిమిత్తం కానీ చదువు విషయంలో కానీ లేదా ఇతర కార్యకలాపాల కోసం విదేశాలకు ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో ఫారిన్ వెళ్ళే ప్లాన్స్ ఎవరైతే చేస్తున్నారో వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో చదువుకోవాలను అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలను అక్కడికి వెళ్ళి స్థిరపడాలి అని ఫారిన్కి ఎవరైతే ట్రావెల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారో వారు మాత్రం కొన్ని ఇబ్బందులను తప్పకుండా ఎదుర్కొంటారు. ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ముందు చెప్పినట్లుగా దూర ప్రాంత ప్రయాణాలు పెద్దగా విజయవంతం కావు. అలానే పూర్తిగా అనుకూలంగా లేదని కాదండి. 40% అనుకూలంగా ఉంటే 60% ప్రతికూలంగా ఉంది. అంటే మీకు ఈ సంవత్సరంలో విదేశీ ప్రయాణాల విషయంలో కాస్త ప్రతికూలతలే ఎక్కువగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక ఇబ్బందిగా అనిపించటం కానీ ఉండలేకపోవటం కానీ హోమ్ సిక్ ఫీల్ కావటం కానీ ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవ్వటం లాంటివి జరిగి తిరిగి రావాలి అని నిర్ణయించుకుంటారు. లేదా అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్లాన్స్ కనుక ఉన్నట్లయితే ముందుగానే బాగా ఆలోచించుకుని నిర్ణయాన్ని తీసుకోండి. ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన వారందరికీ విదేశాలకు వెళ్ళటానికి కలిసి రాదు అని నేను చెప్పట్లేదండి. చాలా వరకు ఇబ్బందులు సూచిస్తున్నాయి కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోండి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి ఇంకా వివాహం కనుక కాకపోతే వివాహ వయసు వచ్చినట్లయితే వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ వివాహం ఈ సంవత్సరంలో నిశ్చయించబడే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు మాత్రం అనుకూలంగానే ఉండబోతున్నాయి. అలాగే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకునే వారు మాత్రం వివాహ ప్రయత్నాల విషయంలో మీకు వచ్చిన మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో రాజీ పడవలసి ఉంటుంది.
గతం నుండి వైవాహిక జీవితంలో ఎవరైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ జంటలు మాత్రం వేరువేరు మార్గాల్లో వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. అంటే కలిసే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. ఎవరికి? గతం నుండి గొడవలు కొనసాగుతున్న వారికి. విద్యార్థులకు ఉన్నత చదువులు మాత్రం ఆలస్యం అవుతాయి. ఈ సంవత్సరంలో విద్యా విషయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోతారు విద్యార్థులు. స్వదేశంలో ఉండి చదువుకునే విద్యార్థులకే అనుకూలంగా ఉంటుందండి. విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకు అక్కడ జాబ్ రావటం కష్టమవుతుంది. చదువు పైన ఎక్కువగా ఏకాగ్రతను కనబరచలేకపోతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ లాంటివి, సివిల్స్ కానీ, స్టేట్ ఎగ్జామ్స్ కానీ, లేదా ప్రైవేట్ ఎగ్జామ్స్, సాఫ్ట్వేర్కు సంబంధించిన పరీక్షలు కానీ, ఎంసెట్ కానీ, నీట్ కానీ, ఇలాంటి పరీక్షలు ఎవరైతే రాయబోతున్నారో వారికి కాస్త అనుకూలంగానే ఉండబోతుందండి. అయితే విశాఖ నక్షత్రంలో జన్మించిన విద్యార్థులు ఈ సంవత్సరంలోని సెప్టెంబర్ మాసం తర్వాత నుండి కాస్త నిరుత్సాహపడతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వారిలో తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ విశాఖ నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పాదంలో జన్మించిన వారికి ఎలా ఉంటుందో వివరిస్తాను. విశాఖ నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వీరికి వ్యాపారంలో ముఖ్యంగా ఎగుమతి, వాణిజ్యం ద్వారా లాభాలను పొందుతారు. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి సానుకూల వార్తలు అందుతాయి. మిగిలిన 3 పాదాల వారితో పోల్చుకున్నట్లయితే విదేశీ ప్రయాణాలు మొదటి పాదంలో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటాయి. మిగిలిన 3 పాదాల వారికి విదేశానికి సంబంధించిన విషయాలు, విదేశానికి సంబంధించిన వ్యవహారాలు పెద్దగా యోగించకపోవచ్చు. విశాఖ నక్షత్రం 2వ పాదంలో ఎవరైతే జన్మించారో వీరు కూడా తులారాశికే చెందుతారండి. వాస్తు ప్రకారం వారి ఇంట్లో మార్పులు చేర్పులు చేస్తారు. అలాగే పని ప్రదేశంలోనూ కుటుంబ విషయంలో కూడా కాస్త ఓర్పుగా ఉండటం, సహనాన్ని ప్రదర్శించటం చాలా ముఖ్యం. అప్పుడే ఈ 2024 సంవత్సరంలో సమస్యల నుండి బయటపడగలుగుతారు. దూకుడుతనం మాత్రం మంచిది కాదండి ఈ సంవత్సరంలో మీకు. ఈ పాదంలో జన్మించిన విద్యార్థులకు అనుకూల కాలమే. విశాఖ నక్షత్రం 3వ పాదంలో ఎవరైతే జన్మించారో 3వ పాదంలో జన్మించిన వారు కూడా తులారాశికే చెందుతారండి. ఈ పాదంలో జన్మించిన వ్యక్తులు మాత్రం వారి దూరపు బంధువర్గంలో ఉన్న మనిషి మరణాన్ని కానీ లేదా వారి స్నేహితులలో ఒకరి మరణ వార్త వినవలసి వస్తుంది. అలాగే ఈ 3వ పాదంలో జన్మించిన వారు ఈ సంవత్సరంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవరికైనా డబ్బుని అప్పుగా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. చేబదులు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన డాక్యుమెంటేషన్ లేకుండా లేదా పత్రాలు లేకుండా స్నేహితులకు కానీ లేదా బంధువర్గంలో ఉన్న వారికి డబ్బు ఇవ్వటం వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలిసిన వారే కదా అని డబ్బు విషయంలో మోసపోకండి. ఈ పాదంలో జన్మించిన నిరుద్యోగులకు మాత్రం ఈ సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఆఖరి పాదమైన 4వ పాదం, విశాఖ నక్షత్రం 4వ పాదం, ఈ పాదంలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారండి. వీరు చాలా కాలం పాటు ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం కానీ చదువు నిమిత్తం ఇంటికి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి విక్రయం ద్వారా ఊహించిన దానికంటే కూడా మెరుగైన లాభాలనే పొందగలుగుతారు. అంటే ఒక చోట ఆస్తిని అమ్మి మరొక చోట కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ పాదంలో జన్మించిన వారు పొత్తడి పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు ఈ సంవత్సరంలో. అంటే బంగారాన్ని కొనే అవకాశాలు ఉన్నాయి 4వ పాదంలో జన్మించిన వారు. ఈ 2024 సంవత్సరంలో మీకు బాగా కలిసి వచ్చే నెలలు ఏంటంటే జనవరి, జూన్, ఆగస్ట్, డిసెంబర్. ఈ మాసాలు మీకు అనుకూలంగా ఉంటాయండి. ఫిబ్రవరి, మార్చ్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 4 మాసాలు మీకు అనుకూలించవు. మిగిలిన మాసాలు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్, మే, జూలై, నవంబర్, ఈ మాసాలలో మీకు పెద్దగా పురోగతి ఉండదు. అంటే యావరేజ్ ఫలితాలను ఇస్తుంది. అటుపక్క అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు, ఒక పక్క ప్రతికూల ఫలితాలు కూడా ఉండవు. జీవితం అలా సాఫీగా సాగిపోతుంది. ఇవి 2024 సంవత్సరంలో విశాఖ నక్షత్ర ఫలితాలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో వృశ్చిక రాశికి సంబంధించి 2024 సంవత్సరంలో
వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, విద్య, ఆరోగ్యపరంగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా, అలాగే తులారాశిలో జన్మించిన వారికి కూడా ఎలా ఉండబోతుంది అని స్పెషల్ వీడియోస్ చేయటం జరిగింది. ఆ వీడియోస్ని ఈ వీడియో ఎండ్లో పెడతానండి, కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.